హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రంగుల జిందగీ. ఈ రోజు ఈ వీడియోలో దక్షిణ భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాగంటి దేవస్థానం గురించి తెలుసుకుందాం. ఈ యాగంటి పుణ్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నివసించిన బనగానపల్లెకు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడున్న కొండలు గుహలు భక్తులను ఆకట్టుకుంటాయి. అదే విధంగా ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యం భక్తుల మనసును పరవశింపజేస్తుంది. ముందుగా యాగంటిలో ముఖ్యమైన ప్లేస్ గురించి తెలుసుకుందామా. మరి యాగంటిలోని మెయిన్ టెంపుల్ అయిన యాగంటి లేదా ఉమామహేశ్వరి టెంపుల్. ఈ టెంపుల్ దగ్గర 3 గుహలు ఉంటాయి. అవి వెంకటేశ్వర స్వామి గుహ, వీరబ్రహ్మేంద్ర స్వామి గుహ, అగస్త్య గుహ. ఇలా 3 గుహలు ఉంటాయి. వీటితో పాటు పుష్కరిణి మరియు యాగంటికి హైలైట్ గా నిలిచిన యాగంటి బసవన్న విగ్రహం ఉంటుంది. అయితే ఈ ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందామా. మరి యాగంటి దేవాలయం 15వ శతాబ్ద కాలంలో విజయనగర సామ్రాజ్య పాలకులైన సంగమ వంశానికి చెందిన హరిహర బుక్కరాయలచే నిర్మించబడింది. ఇక్కడి స్థల పురాణం ప్రకారం ఆలయ నిర్మాణానికి ఒక కథ ఉంది. అదేంటంటే ఆలయ ప్రాంగణంలో ఉన్న ఒక గుహలో తపస్సు చేసిన శ్రీ అగస్త్య మహామునీశ్వరుడు ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలనుకున్నాడు. కానీ ప్రతిష్ఠించాల్సిన విగ్రహం కాలి బొటనవేలు గోరు విరగడం వల్ల కీడు అని భావించిన అగస్త్యుడు విగ్రహాన్ని ప్రతిష్ఠించలేడు. నిరాశకు లోనైన మునీశ్వరుడు శివుని కొరకు తపస్సు చేయుచుండగా పరమేశ్వరుడు ప్రత్యక్షమై స్థలం కైలాసాన్ని పోలి ఉండడం వలన శివుని ప్రతిష్ఠాపించమని చెబుతాడు. అప్పుడు అగస్త్య మునీంద్రుడు ఏకశిలపై పార్వతీ సమేతుడై ఉమామహేశ్వరుడుగా భక్తులకు దర్శనం ఇవ్వాలని శివుని కోరుతాడు. అలా మునేశ్వరుని కోరిక మేరకు శివుడు ఉమామహేశ్వరుడిగా కొలువుదీరాడు ఇక్కడ. అయితే అగస్త్య మునీశ్వరుడు వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని పక్కనే ఉన్న గుహల్లో ఉంచాడు. ఈ ఆలయం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఓపెన్ ఉంటుంది. అలాగే దర్శనం టికెట్ వచ్చేసి ఈచ్ వన్ 10 రూపీస్ ఓన్లీ. అలాగే అర్చన చేయించాలంటే ఈచ్ వన్ 75 రూపీస్. అలాగే స్వామివారి పుస్తకాలు, కేశఖండన, లడ్డు ప్రసాదం సంబంధించిన ప్రైజెస్ డిస్ప్లేలో కనిపిస్తున్నాయి, చూడండి. ఉమామహేశ్వరుని గుడిలోకి ప్రవేశించగానే మనకు గజస్తంభం కనిపిస్తుంది. గుడి చుట్టూతో ఉన్న ఎర్రమల కొండలు ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ టెంపుల్ కే మెయిన్ హైలైట్ గా నిలిచిన నంది విగ్రహానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. 400 సంవత్సరాల కిందట ఈ నంది చాలా చిన్నదిగా ఉండేదట. భక్తులు దాని చుట్టూ ప్రదక్షిణలు కూడా చేసేవారని చెప్తూ ఉంటారు. ఆ నంది విగ్రహం సైజు పెరగడం వల్ల ప్రదక్షిణలు సాధ్యం కావడం లేదు. అయితే ఈ నంది చిన్నగా ఉన్నప్పటి ఫోటోలు గానీ వీడియోలు గానీ లేకపోవడం వల్ల చాలా మంది ఇది అసాధ్యమని కొట్టిపారేస్తారు. కానీ ఈ నంది సైజు పెరగడం అనేది నిజమే. 20 సంవత్సరాల కాల వ్యవధిలో ఈ నంది విగ్రహం కేవలం 1 అంగుళం మాత్రమే పెరుగుతుంది. అంటే సంవత్సరానికి కేవలం 1 మిల్లీమీటర్ చొప్పున నంది విగ్రహం పెరుగుతుంది. ఈ నంది విగ్రహం పెరుగుతుందా లేదా అని తెలుసుకోవాలంటే ఈ నంది చుట్టూతో ఉన్న స్తంభాలను చూస్తే మనకు అర్థమవుతుంది. భక్తుల కోరికలు నంది చెవులో విన్నవించుకుంటే అవి నిజమవుతాయని భక్తులు నమ్ముతూ ఉంటారు. నంది విగ్రహం పెరగడం వెనుక ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. ఇది తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం యూరోప్ లోని రొమేనియా దేశంలో పెరిగే రాళ్ల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ రొమేనియా రాళ్లు కూడా నంది విగ్రహం కంటే ఎక్కువ వేగంగా పెరుగుతాయి. ఈ రొమేనియాలో రాళ్లు పెరగాలంటే తప్పకుండా వర్షాలు పడాల్సిందే. ఇవి వేసవి కాలంలో సాధారణ రాళ్లలాగే కనిపిస్తాయి, కానీ వర్షాకాలంలో ఎదుగుదల ప్రారంభమవుతుంది. దీనికి గల కారణం రాళ్లలో ఉండే కాల్షియం కార్బోనేట్ మరియు సోడియం సిలికేట్. యాగంటి నంది విగ్రహం టెంపుల్ లోపల ఉండడం వలన వర్షంలో నంది విగ్రహం తడవదు. కేవలం గాలిలోని తేమను గ్రహించి మాత్రమే రసాయనిక చర్యకు గురవుతుంది. ఇలాంటి ప్రక్రియ మిగతా రాళ్ళలో కనిపిస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మరి మిగతా నందులు ఎందుకు పెరగడం లేవు? అయితే దీనికి పరిశోధకుల దగ్గర ఎలాంటి సమాధానం లేదు. పైగా ఆయా నందుల యొక్క విగ్రహాలపై పరిశోధనలు ఇప్పటి వరకు జరగలేవు. అందుకే భక్తులు ఇప్పటికీ యాగంటి నంది పెరుగుదలను ఈశ్వరుని యొక్క మాయ అని భక్తులు భావిస్తూ ఉంటారు. ఈ యాగంటి నంది కలియుగాంతంలో లేచి రంకలేస్తుందని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో వివరించడం జరిగింది. నా
ఆలయానికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. ఇక్కడ ఒక కాకి కూడా కనిపించదు. ఎందుకంటే దీనికి గల కారణం ఈ ప్రాంతానికి వచ్చిన అగస్త్యుడు విగ్రహం యొక్క బొటన విరగడం వెనుక తన లోపం తెలుసుకోవడానికి తపస్సు చేస్తుండగా కాకులు ఆయన తపస్సును భంగం కలిగించాయి. దీంతో ఆయన కోపం వచ్చి ఆ కాకులను శపిస్తాడు. అందుకే అప్పటి నుంచి ఇప్పటి వరకు కాకులు ఇక్కడ కనిపించవు. రేణు రనా రనా నా ఆలయ ప్రాంగణంలో ఉన్న ఆంజనేయ స్వామిని దర్శించుకొని పక్కనే ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి గుహకు బయలుదేరాం. ఈ గుహలో స్వామివారి విగ్రహం దేదీప్యమానంగా వెలుగుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి గుహ మెట్లపై నుంచి యాగంటి ఉమామహేశ్వరిని ఆలయాన్ని చూస్తుంటే కలియుగంలో ఉన్న కైలాసంలా కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన భక్తుల ఆకలి తీర్చేందుకు నిత్యాన్నదాన సత్రాలు ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి. ఇక్కడ ఉన్న మరొక ప్రత్యేకత ఏంటంటే పుష్కరిలో ఉన్న వాటర్ ఇవి ఎప్పుడు స్వచ్ఛంగా ఉంటాయి. అయితే సంవత్సరం పొడవునా ఈ కొలంలోని వాటర్ ఫ్లో అవుతూనే ఉంటుంది. ఈ పుష్కరంలోకి వాటర్ ఎలా వస్తుంది అనేది ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. ఫైనల్ గా మనం ఇక్కడ వచ్చిన తర్వాత మన వెహికల్ పార్కింగ్ చేసుకోవడానికి చాలా విశాలమైన ప్రదేశం ఉంటుంది. ఇక్కడ వెహికల్ పార్కింగ్ చేసినందుకు ఫీజు అయితే తీసుకోవడం జరగదు.